రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని కృష్ణలంక పిఎస్ లో వల్లభనేని వంశీ విచారణ కొనసాగుతోంది. ఇక టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో వంశీని ప్రత్యేక బృందం విచారిస్తోంది. వంశీ చెప్పే స్టేట్మెంట్ ను ఆడియో అలాగే వీడియో రూపంలో రికార్డ్ చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. అయితే కృష్ణలంక పిఎస్ కి వంశీ సతీమణి పంకజశ్రీ కూడా వెళ్లారు. అయితే పిఎస్ లోకి ఆమె వెళ్లడాన్ని పోలీసులు అయితే నిరాకరించారు. రెడీగా విజయవాడలోని కృష్ణలంక పిఎస్ లో వల్లభనేని వంశీ విచారణ కొనసాగుతోంది. టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో వంశీని ప్రత్యేక బృందం విచారిస్తోంది. వంశీ చెప్పే స్టేట్మెంట్ ను ఆడియో వీడియో రూపంలో రికార్డ్ చేస్తున్నట్లుగా పోలీసులు అయితే తెలిపారు. ఇక కృష్ణలంక పిఎస్ కి వంశీ సతీమణి పంకజశ్రీ కూడా వెళ్లారు. అయితే పిఎస్ లోకి వెళ్లటాన్ని ఆమె పోలీసులు అయితే నిరాకరించారు. రెడీగా కృష్ణలంక పిఎస్ లో వల్లభనేని వంశీ విచారణ అయితే కొనసాగుతోంది. ఇక టీడీపీ ఆఫీస్ దాడి కేసుకి సంబంధించి అయితే వంశీని ప్రత్యేక బృందం అయితే విచారిస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. వల్లభనేని వంశీని కలిసేందుకు పోలీసులు కూడా అనుమతించట్లేదు. ఆయన లాయర్ కి సంబంధించి అయినా అదేవిధంగా ఆయన స్టేట్మెంట్ ను ఆయన చెప్పే ఆడియో వీడియో అన్ని కూడా రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కృష్ణలంక పిఎస్ కి వాళ్ళ వైఫ్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఏం జరుగుతోంది అక్కడ? ప్రస్తుతం చూసుకుంటే కనుక రాయదుర్గంలో ఇంటి దగ్గర నుంచి పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ రోడ్డు మార్గం తీసుకురావడం జరిగింది. ఆ రోడ్డు మార్గంలో చూసుకుంటే కనుక దాదాపుగా ఇప్పుడు కృష్ణలంక ఫస్ట్ భవానీపురం తీసుకెళ్లి భవానీపురంలోనూ ఎస్లో పోయేటప్పటికి ఏదైతే కృష్ణలంక పిఎస్ ఉందో కృష్ణ పిఎస్ తరలించడం జరిగింది. అయితే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక ఇతను ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే, ఇతను గతంలో చూసుకుంటే కనుక టీడీపీ కార్యాలయం దాడి మీద కేసు కావచ్చు, అదేవిధంగాను కిడ్నాప్ కేసు కూడా దీని మీద నమోదైతే ఉంది. అయితే ఇదంతా చూసుకుంటే కనుక ఇతని నుంచి మొత్తం పూర్తి విచారణ చేసి దానంతరం స్టేట్మెంట్ అయితే నోట్ చేసుకున్నారు. అంటే ఈ స్టేట్మెంట్ చూసుకుంటే కనుక ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యమంటున్నారు, అసలు ఇతని పాత్ర ఎంత ఉంది అని దాని మీద కూడా మొత్తం పూర్తిగా స్టేట్మెంట్ అయితే నోట్ చేసుకున్నారు. అయితే కనుక ఈ స్టేట్మెంట్ నోట్ చేసిన నేపథ్యంలో చూసుకుంటే కనుక వంశీ భార్య ఎవరైతే ఉన్నారో పంకజశ్రీ స్టేషన్ లోపలికి వెళ్ళడానికి బలవంతం చేయడంతో అయితే పోలీసులు అయితే కనుక నిరాకరించారు. దాంతో పాటు ఆమెతో పాటు వచ్చిన అడ్వకేట్స్ కూడా లోపలికి రానివ్వలేదు. ఎందుకంటే స్టేట్మెంట్ నోట్ చేసుకున్నాము, స్టేట్మెంట్ నోట్ చేసిన అనంతరం తర్వాత మిమ్మల్ని లోపలికి ఎలా చేస్తామని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో అతను భార్య కానీ అడ్వకేట్స్ కానీ కొద్దిగా పోలీసులను ఇబ్బంది గురి చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక ఏదో ఎవరైతే ఉన్నారో కేసు కిడ్నాప్ చేశారో ఆ తర్వాత అది వాగ్మూలం ఇచ్చారు కోర్టులోను అని అతను అనుసరి సీసీ కెమెరాల ఆధారంగా లంచం కూడా పోలీసులు గుర్తించాలని చెప్తున్నారు. అయితే కనుక ఎప్పుడైనా చూసుకున్నా కనుక దాదాపు 2 ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేస్తున్నారు. ఒకటి వచ్చినప్పుడు కిడ్నాప్ కేసు, ఇంకో కేసు వచ్చినప్పటికీ హత్యాయత్నం కేసు కూడా నమోదు చేస్తారని కూడా పోలీసులు చెప్తారు. అంటే సమాచారం ఉంది, పోలీసులు చెప్పిన పరిస్థితి కదా, సమాచారం అయితే ఉంది. అయితే కనుక ఈ అడ్వకేట్స్ అంటే వంశీతో అడ్వకేట్స్ మొత్తం చెప్తున్న పరిస్థితి అయితే కనుక నాన్ బెయిల్ వారెంట్ ఉన్న కేసులు మొత్తం సెక్షన్ పైన నమోదు చేస్తున్నారు. ఇందులో వంశీ పాత్ర అలాంటిది లేదని తెలిసి అడ్వకేట్ చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం 100% వంశీతో ఉంది. మొత్తం వంశీ అంత అంటే వల్లభనేని వంశీ అంతా వెనక నుండి మొత్తం అంత నడిపించాలని మొత్తం చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి మమత. రైట్. అదేవిధంగా దీనికి సంబంధించి పలువురు నాయకులు కూడా స్పందించినట్టుగా తెలుస్తోంది. అయితే అదేవిధంగా అచ్చెన్నాయుడు ఇటీవీ చూస్తే ఎమ్మెల్సీ అరుణ్ కూడా వంశీకి సపోర్ట్గా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది కొంతమంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు మరి?
అంటే వైసీపీ నాయకులు చూసుకుంటే కనుక వంశీ అరెస్ట్ మాత్రం చాలా తప్పుదో పట్టిస్తా ఉన్నారు. అదే విధంగా చూసుకుంటే కనుక ఇటు కూడమ నాయకులు మాత్రం వంశీ అరెస్ట్ మాత్రం కరెక్ట్ అని చెప్తా ఉన్నారు. అయితే కనుక వంశీ చేసిన గతంలో అతను అసభ్య పదజాలం మాట్లాడడం కానీ, లోకేష్ గురించి మాట్లాడడం కానీ, అతను కుటుంబం గురించి మాట్లాడడం కానీ, ఇలా పలు అంశాలు చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వంశీ అరెస్ట్ మాత్రం కరెక్ట్ అని చెప్తారు. అయితే కనుక వైసీపీ నాయకులు ఎవరైతే మద్దతుదారులు ఉన్నారో వంశీకి, ఇది మాత్రం అరాచకము అనాగరికం అని చెప్తున్నప్పటికీ కూడాను, అదే గతంలో కూడా వంశీ చూసినప్పుడు టీడీపీ కార్యాలయం దాడిలో కానీ, దాన్ని నిప్పండించడం కానీ, అక్కడ కార్లు ధ్వంసం చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం రిజల్ట్స్ చూసాము. అక్కడ వాళ్ళందరూ కూడా దాదాపు 80 మంది కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 80 మంది చూసుకుంటే కనుక ఇతను 71వ వాడిగా ఉన్నది ఇందులో నేను చూస్తున్నాను. అయితే కనుక ఇప్పుడు దాకా వీళ్ళు ఇన్ని రోజుల నుంచి కూడా దాదాపు కూడమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల నుంచి కూడా ఈ వంశీ అరెస్ట్ చేయడం కూడా చేయలేదు. ఏదైనప్పటికీ అతను తప్పించి దొరుకుతాడు, ఎక్కడో ఉన్నాడు, అది ఇదని గురించి మన సమాచారం ఉన్నప్పటికీ కూడాను ఈ రోజు అంటే ఎవరైతే ఉన్న సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో, కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో అతను కోర్టులో ఏదైతే వాంగ్మూలం ఇచ్చాడో దాని ఆధారంగా అతను కిడ్నాప్ చేసి అతను భయభ్రాంతి గురి చేశారని, అతను తల్లిని అతను తమ్ముడు ఇచ్చిన పోలీసుల కంప్లైంట్లు దాని ఆధారంగానే వంశీని అరెస్ట్ చేశారనేసి దీని వెనకమాల చాలా మంది ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని విచారణ సాగిస్తున్నా కూడా చిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. మమత. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.